ఓయ్ బాబు ఏడుకొచ్చిర్రు మొత్తం గుడికి వచ్చినాం శ్యామల సో పిలుస్తున్నారు. శ్యామల గారు మంచిగా ఉన్నారా? ఏదో అండి మీరు ఎవరు అట్లున్నాం. ఏమైంది? ఏమైందంటే ఏం చెప్తామండి. ఈ హెయిర్ బాగా పెరిగినట్టున్నాయి. మీరు ఇచ్చిన ఆయన వాడానండి అందుకే జరిగింది. ఏంది ఇది? ఏం గుడి ఇది? జనాలు ఇక్కడ స్టే చేస్తారు అందరూ. తెలియదు మరి. ఏం చేస్తారు నువ్వేం చేస్తామంటే ఇది స్టాప్ తీసుకుని ఇక్కడ పడుకో. అది మీకోసమే కట్టారు మంచిగా. ఇదే అడిగింది కానీ చాలా బాగుంది కదా. బాగుంటుంది ఇందులో ఏం లేదు. ఇలా నువ్వు ఉంటావా లేకపోతే? అవునా, చాలా సూపర్ ఉంది కదా అసలు. టెంపుల్ అన్నాక ఎక్కడైనా సూపర్ గానే ఉంటుంది. బట్ నాకు మాత్రం ఇదైతే మాత్రం చాలా అంటే చాలా బాగా నచ్చింది. నిజంగా చెప్తున్నా కదా. But నాకు అంటే ఇలాంటి టెంపుల్స్ నేను టీవీలో చూడడం మాత్రమే, ఇలాంటి డైరెక్ట్ వచ్చి చూడడం మాత్రం లేదు. బట్ నాకు మాత్రం బట్టలకి ఇట్లొద్దు, నార్మల్ గా మాట్లాడు. బట్ పెద్ద ఇంగ్లీష్ రాకుండా ఇంగ్లీష్ పీపుల్. బట్ నాకు మాత్రం నీ వారేషన్ మాత్రం అస్సలు నచ్చలేదు. అవునా? వెనకడికి తమ్ముడు 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 స్నానం చేయడానికి చల్లుకుంటా. డాన్స్ చేసాంరా, డాన్స్ నాకోసం డాన్స్ అయ్యో గుడిలో వచ్చి ఉత్తా చేతులు అంటే మూతి మీద కొడతారు. ఇది 3 times కాదు, కామెట్లు వేసుకుంటారు. ఇది ఉత్తా చేతులు అంటే 1 2 3 ఓకే ముగ్గురమ్మా. నేను చేసిన చెప్తాను 1 2 3 అగో అమ్మ తల్లి మహిమ మన గుడికి వచ్చినాం మనము. ఈ మహిమ గురించి అంటారు నిజంగానే కదా. ఈ మహిమ గురించి చెప్పు, ఈ కోనేరు గురించి చెప్పు. సరే నేను చెప్తా. హలో హాయ్ ఫ్రెండ్స్, యాక్చువల్లీ ఎక్కడైనా సరే కోనేరు అనేది చాలా మంచిది. ఇక్కడ కూడా టెంపుల్ ఇది చాలా మహిమగల కోనేరు. ఇక్కడ కనుక స్నానం చేసినా మంచిగా మొహం కడుక్కున్నా కూడా మంచిది అని అంటారు. ఈ గుడి ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ఇవి కొండలు అన్నీ ఉంటాయి కాబట్టి ప్రత్యేకత అనమాట. చాలా బాగుంటుంది. మీకు ఏం తెలుసా నీ గుడి గురించి చెప్తున్నారు? గుడి గురించి ఏం తెలియదు కాబట్టి కొండల గొట్ల గురించి చెప్తున్నాను. ఇక్కడ మరి నదిలో స్నానాలు చేయొచ్చా? యాక్చువల్లీ ఎవరు స్నానాలు చేసేవాళ్ళు కానీ ఇప్పుడు ఎవరు స్నానాలు చేయట్లేదు. జస్ట్ కొంచెం ఇదిగా ఉంది కాబట్టి నీట్గా క్లీన్ చేస్తే స్నానాలు చేయొచ్చు. What are you talking rubbish? యాక్చువల్లీ ఇక్కడ టెంపుల్ ఉంది. బట్ శివయ్య ఇక్కడ ఉన్నాడు కదా, ఉంది ఇక్కడ గురించి చేసుకోవచ్చు కదా మరి పెళ్లి. మొక్కేసి నిక్కని తీసుకోవాలి తెలుసా? అయ్యో లోపల ఏదో ఊగుతుంది. మొక్కేసి నిక్కని తీసుకోవాలి మనం. అవునా? వేరే మొక్కేసి నిక్కని తీసుకుంటే ఇంత తీసుకున్నాం అనుకో మొక్కేసి మస్తు ఉంటది. అంతేనా? ఇక రెడీ అయిపోవడం పెళ్లి అయిపోవడం అంతే. పెళ్లి ఇక్కడ లేదు, పెళ్లి పైన వెబ్ సిరీస్ ఉంది కానీ వాళ్ళ ఇక్కడ ఇల్లు లేదు కదా. వాళ్ళంటే రేపు పొద్దున కొంచెం తీసుకుని వెళ్ళిపోదాం. ఇంటికి వెళ్ళిపోదాం. ఏ లేదు, రేపు తీసుకున్న తర్వాత ఇంకొక అబ్బాయి ఉన్నాడు, అబ్బాయిని అడుగుతా. సాంగ్ ఒప్పుకుంటే డాన్స్ కొంచెం రావాలి బాగా, సాంగ్ చేద్దాం. ఇక్కడ రేపా? ఇక్కడే కాదు, రేపు సాంగ్. ఏం కాదు, సాంగ్ ఎక్కడ చేద్దాం, చూద్దాం ఎక్కడో చోట చూద్దాం. వాడికి ఇక్కడేనా? ఇష్టం ఇక్కడ చేద్దాం అంటే. యాక్చువల్లీ నాకు సాంగ్ ఉండేదా? ఇప్పుడు ఇవాళ సగం సీన్ చేస్తా, నీకు ముందే చెప్తున్నా, వీడియోల గురించి చెప్తున్నా. రేపు సగం సీన్ కొంచెం మిగిలిన రేపు చేస్తా, చేసి ఈ పేమెంట్ కొట్టేసి నెక్స్ట్ సాంగ్ ఎక్కడ లొకేషన్ బాగుందంటే సాంగ్ చేద్దాం. అది సపరేట్ కొడతా, సరేనా? మళ్ళీ ముందే చెప్తున్నా నీకు, ఎందుకంటే ఇవాళ మనం మధ్యలో వచ్చినాం, అర్థం చేసుకున్నాను. నేను ఎంత మాట్లాడుకున్నానో అది నీకు కొట్టేస్తా. ఈ రేపు పొద్దున కొంచెం చేసిన తర్వాత రేపు సాంగ్ ఏదైతే ఉందో ఆ సాంగ్ చేసి దాన్ని సపరేట్ చేస్తా. సాంగ్ ఇక్కడేనా? అంటే ఈ ఊర్లోనేనా? వేరే ఇక్కడే లొకేషన్ బాగుంది ఇక్కడ చేద్దాం. మన డాన్స్ రాదు నేర్పిస్తాడా? కొరియోగ్రాఫర్ తీసుకొద్దాం. కొరియోగ్రఫీ ఓకే. అయినా మీరు శ్యామ్లా మీరు డాన్స్ కి మీకు డాన్స్ కోసం పేరు వచ్చింది, మీకు డాన్స్ రాదా? ఓ